అనసూయ తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలు. జబర్దస్త్ షోతో తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకుంది ఈ నటి. అప్పట్లో జబర్దస్త్ షో ఎంతో మంది అనసూయ కోసమే చూసేవారు అని అంటే అతిశయోక్తి కాదు. ఇక ఆ తర్వాత సాయిధరం తేజ్ తో వచ్చిన విన్నర్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. అయితే అనసూయకి ఎంతో పేరు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో రంగమ్మత్త క్యారెక్టర్ లో కనిపించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. ఇండస్ట్రీలో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినా కూడా జబర్దస్త్ ద్వారా చాలా సంవత్సరాలకు అనసూయకు మంచి బ్రేక్ దొరికింది అనుకుంటారు చాలా మంది. కానీ అది నిజం కాదని, నాగా సినిమాలో ప్యాడింగ్ ఆర్టిస్ట్ గా కనిపించానని, అది అనుకోకుండా చేసిన సీన్ అని చెప్పారు. ఆ సినిమాలో కమేడియన్ సునీల్ కి వెనుక సైడ్ క్యారెక్టర్ గా కనిపించింది. సినిమా మొత్తంలో ఆ ఒక్క సీన్ లో మాత్రమే కనిపించిన అనసూయ మళ్ళీ చాన్నాళ్లు మరే ఇతర సినిమాల్లో కనిపించకపోగా, ఈ తరుణంలో ఆమె సినిమాల్లో అవకాశాల కోసం చాలా స్ట్రగుల్స్ అనుభవించిందని రకరకాల వార్తలు వచ్చాయి. దేవుడి దయ వల్ల నేనెప్పుడూ అవకాశాల కోసం స్ట్రగుల్ కాలేదు.